కల్కి 2 సినిమాలో ఆలియా భట్ నిజంగా ఉందా లేదా అనే ప్రశ్నకి ఇప్పటికి కూడా చాలామందికి సమాధానం అయితే దొరకలేదు. అయితే కల్కి పార్ట్ 1 సినిమా అనేది ఎంత భారీ రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి, ఎంత మంచి విజయాన్ని ఆ సినిమా చూసిందనేది మనందరం కూడా చూసాము. సో ఆ తర్వాత పార్ట్ 2 పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకులు అందరూ కూడా పెట్టుకున్నారు. మరి ప్రభాస్ గారు అంటే ఏ సినిమాలో చేసినా కూడా ఖచ్చితంగా ఆ సినిమా పైన మాత్రం 100కి 200 మంది ఖచ్చితంగా ఎదురు చూస్తారు సినిమా కోసం. అంటే ఓన్లీ ప్రభాస్ గారి ఫ్యాన్సే ఎదురు చూడాలని కాదు, ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే సినిమా ప్రేక్షకులు అందరూ కూడా వెయిట్ చేస్తారు. ఈవెన్ మన తెలుగు వాళ్ళని కాకుండా హిందీ వాళ్ళు కావచ్చు, యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ గారికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి సినిమాతోని ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా వైడ్గా కూడా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఎవరు, ముందు వరుసలో ఎవరున్నారు, టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే ఖచ్చితంగా ప్రభాస్ పేరే వినిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ప్రభాస్ గారు చాలా ప్రాజెక్ట్లో చాలా బిజీగా ఉన్నారనమాట. కల్కి 2 సినిమాల్లో కావచ్చు, ఫౌజీలో కావచ్చు, స్పిరిట్లో కావచ్చు, ఈ విధంగా చాలా సినిమాలు ఫుల్ బిజీగా గడుపుతూ ఉన్నారు. ఒక్కరోజు 2-3 సినిమాలు కూడా డేట్స్ని ఆయన అంటే డివైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అంటే ఈ టైంలో ఇక్కడ ఉండాలి, ఈ టైంలో ఈ సినిమాలో ఉండాలి అని చెప్పేసి. సో ఆ విధంగా కనీసం ఫ్యామిలీ కూడా టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ రీసెంట్గా మనందరికీ తెలిసిందే దీపికా పదుకొనేని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఎందుకంటే తను కొన్ని పర్సనల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, సో అదంటే అంటే చాలామందికి నచ్చలేదు అన్నమాట. ఓన్లీ ఒక డైరెక్టర్ అని కాదు, చాలామందికి నచ్చకపోవడం వల్ల దీపిక కానీ ప్రాజెక్ట్ నుంచి గౌరవం కానీ తప్పించారనమాట. అయితే అందరికి కూడా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఆ దీపిక గారి యొక్క ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు అంటే అందరం కూడా ఏమనుకున్నాము, సాయి పల్లవి గారు రీప్లేస్ చేస్తున్నారు, ఆల్రెడీ చెక్ కట్టి కూడా అయిపోయింది, సెలెక్ట్ అయిపోయినట్టే, షూటింగ్ కూడా ప్రారంభిస్తారని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే సాయి పల్లవి కాదు ఆ ప్లేస్ని ఆలియా భట్ రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. అయితే దానికి ప్రూఫ్ ఏంటంటే ప్రభాస్ గారు రీసెంట్గా ఆలియా భట్కి సంబంధించినటువంటి ఆల్ఫా సినిమా అనేది రిలీజ్కి ఉందన్నమాట. సో ఆ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రభాస్ గారు స్టోరీలో మెన్షన్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అయితే ఆ ఒక స్టోరీని రీస్టోరీ అంటే రీమెన్షన్ చేస్తూ ఆలియా భట్ ఇంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అని చెప్పేసి తను కూడా రీషేర్ చేస్తుంది అనమాట. సో అప్పటికి కూడా అర్థమైంది ఏంటంటే ప్రభాస్ గారు నార్మల్గా అసలు హిందీ సినిమాలకి ఎక్కువగా ప్రమోట్ చేయరు అనమాట. ఎక్కడ కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ రీషేర్ చేయడం కానీ ఎప్పుడు కూడా చేయరు, చాలా రేర్గా చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు ఆలియా భట్ సినిమాకి చేశారు అంటే ఆల్ ది బెస్ట్ చెప్పారు అంటే ఖచ్చితంగా ఆలియా భట్ తన సినిమాలో ఏ సినిమాలో అయినా చేస్తున్నారేమో అని చెప్పేసి, ఆ సినిమా ఏదో కాదు కల్కి 2 సినిమాలోని దీపికా పదుకొని యొక్క ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అందరికి కూడా అనుకుంటున్నారు. జస్ట్ అక్కడ వాళ్ళు అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది ఇక్కడ కూడా జరగలేదు. జస్ట్ అంటే ఈ యొక్క పోస్ట్ ప్రభాస్ గారు ఆమె సినిమాని ప్రమోట్ చేశారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో చేస్తుంది, ఆ సినిమా ఏదో కాదు కల్కి 2 సినిమాని అని చెప్పేసి జస్ట్ వీళ్ళు మాత్రమే అనుకుంటున్నారు. ఆ విధంగా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ఉన్నారు దీని గురించి. సో రీసెంట్గా ఏం మాట్లాడుకున్నామంటే ఆలియా భట్ దీపికా పదుకొని ప్లేస్ని రీప్లేస్ చేయడం కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ని డిజైన్ చేశారు డైరెక్టర్ గారు, అందుకోసం అని చెప్పేసి తను చేస్తుంది, ఆల్రెడీ చేసింది కూడా, షూటింగ్ కూడా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఆ తర్వాత లేదు కాదు అని చెప్పేసి మళ్ళీ అన్నారు. అసలు మొత్తానికే అది జస్ట్ రూమర్ మాత్రమే అని చెప్పేసి మళ్ళీ కూడా కుండ బదలు కొట్టినట్టు చెప్పేశారు. సో ఇక్కడ ఏంటంటే దీనికి కూడా నమ్మడానికి లేదన్నమాట, జస్ట్ రూమర్స్ మాత్రమే మనం వింటూ ఉన్నాము. బట్ అఫీషియల్గా టీం తరపున ఎక్కడ కూడా దీని గురించి చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా అయితే అది కూడా మంచి విషయం, ఎందుకంటే ఆల్రెడీ ఆలియా భట్ గారు మనందరికీ కూడా తెలుసు, తన యాక్టింగ్ ఏంటో కూడా మనందరం కూడా చూసాము ఇంతకుముందు సినిమాల్లో కాబట్టి. సో ఒకవేళ దీపికా పదుకొనే క్యారెక్టర్ని రీప్లేస్ చేసినా పర్వాలేదు, కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసిన తన కోసం అది కూడా పర్వాలేదు. జనాలు మాత్రం కల్కి 2 సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు.